వంకాయల కార పులుసు. వంకాయలు వచ్చి ఉప్పు వేసి శుభ్రంగా తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు రసము, ఎర్రగడ్డలు పెద్ద సైజు ఒకటి, కరివేపాకు, టమాటా పండు ఒకటి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. ఫస్ట్ కొద్దిగా నూనె పోసుకో. ఆవాలు, జీలకర్ర, మెంతులు కొద్దిగా. కొద్దిగా ఇంగువ పొడి. కారపులుసుకంతా ఇంగువ పొడి వేస్తే మంచి టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. కొద్దిగా పసుపు. టమాటా పండు. ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. కొద్దిగా పచ్చేస్తుంది. ఇప్పుడు కారం పొడి, ధనియాల పొడి వచ్చినట్టు తీసుకుంటాం. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళు, ఇది ఒక నిమ్మకాయ సైజు అంతా చాలండి. ఇప్పుడు ఉప్పు. ఇప్పుడు ఈ కొబ్బరి వచ్చి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా పచ్చే అనపకాయ, పచ్చి చెనిగ్గింజలు ఇవి కూడా వేస్తే కారపులుసుకి బాగుంటుందండి. ఇప్పుడు ఈ కొబ్బరిని దీంట్లో పోయాలి. వేసి ఒక 5 నిమిషాలు అట్లా ఉడకనిస్తున్నామంటే ఈ వంకాయలంతా బాగా ఉడికిపోతుంది. కొద్దిగా కొత్తిమీర, మూత పెట్టి. ఇప్పుడు ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకో. చూడండి, శనగగింజలు,
అనపగింజలు పెసలు. మీకు నచ్చితే చేయండి. ఎలా ఉన్నది కామెంట్.